రేవంత్ రెడ్డి గారు పెట్టిన పరిపాలన బాగానే ఉంది కానీ ఈ ఆరు పథకాలు అన్నాడు కదా, 6 పథకాలలో కొన్ని అమలైనవి, కొన్ని అమలు కాలేదు. మండలం ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే ఇదిగో కార్డు అదిగో కార్డు అంటున్నారు. తడవ పెట్టుకోండి అంటే మీ సేవోడు జిరాక్స్ మిషన్ వాళ్ళు బాగుపడతారు కానీ ప్రజలు ఏం బాగుపడలేదు. ఈ ఉచిత బస్సు అన్నారు కదా, ఈ ఉచిత బస్సు అనేసరికి ఆడవాళ్ళందరూ పల్లెటూరు వాళ్ళకి ఏం లాభం ఉచిత బస్సు వల్ల ఏమీ లేదు కదా. వాళ్ళు ఎప్పుడో పొలంలో ఉండి ఎప్పుడో ఒక రోజు వస్తారు. ఆ వస్తే హైదరాబాద్ నుంచి ఎన్నడన్నా రోగాలు వచ్చి హైదరాబాద్ వస్తే ఆ కోదాడు విజయవాడ పోయిందాక నిలబడి పోవాల్సి వస్తుంది. కాలు నొప్పి అమ్మ జరగమ్మంటే మగ మనిషి లేపమంటారు. మనమేం ఫ్రీ బస్సు కూర్చొని మగ మనిషి టికెట్ ఇచ్చి తీసుకున్న ఆయన లేమ్మంటే లేస్తాడా? అట్టుంది ఈ వ్యవహారం. ఫ్రీ టికెట్ అవసరం లేదంటారు. ఇక అంటే అవసరమే. ఆయన ఇయటం వల్ల కొంతమందికి అవసరం ఏంటంటే కొంచెం పేదోళ్ళు ఉంటారు, కొంతమంది పేదోళ్ళు ఉంటారు, డబ్బులు ఛార్జీ ఉండవు. ఆ డబ్బులు బదులు వాళ్ళు వచ్చి ఏదో టిఫినో చేస్తున్నారు. అది బాగానే ఉంది అనిపిస్తుంది. కరెంటు బిల్లు ఒకటి ఇదొకటి. మళ్ళీ రైతు రుణమాఫీ అన్నాడు కదా, రైతు రుణమాఫీ అంటే కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాదు. 2 లక్షల పైగా ఉండే వాళ్ళకి రాదన్నారు. ఆ పైన ఉండే డబ్బులను ఇంకొక కాడికి పోయి 3 రూపాయలు వడ్డీ 5 రూపాయలు వడ్డీ పెట్టి తెచ్చి కట్టిను. మరి 2 లక్షల వరకు బ్యాంకులో ఉంచిను. బ్యాంక్కి పోయి అడిగితేనేమో ఏవో ఆఫీసు పోమంటారు, ఏవో ఆఫీసు పోయి అడిగితేనేమో బ్యాంక్కి పోమంటారు. వీళ్ళు వాళ్ళని అడిగితేనే రైతులను అంతే కదా. మరి ఇప్పుడు మునక అన్నారు, మునిగిపోయినాయి భూములు. ఇగో నా దగ్గర సెల్లులో కూడా ఉంది. వరి నాటేసిన 3వ రోజే కొట్టుకొని పోయింది. మీ కాడికి ఏవో ఆఫీస్ నుంచి వస్తారు అన్నారు. వాళ్ళు ఆడ వచ్చారో ఆడ చూసారు, కాగితాలు తెసిపోతే డెస్క్లో వేసుకున్నారు. ఎవరికి ఇచ్చారు? ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారు, ఈయన వాళ్ళకి ఇవ్వలేదు. ఈ రైతులకి ఏమైనా పంటలో ఇది ఉందా? పత్తి మిరప తోటలు వేసిన రైతులు కన్నీళ్లు గారుతున్నారు. 9 ఏళ్ళు 8 ఏళ్ళు సీరియస్ తీసుకోవాలంటారు. అధికారుల మీదనే కాదు, అంతా కొంచెం ఇంకా సవలపు చేయాలని కోరుకుంటున్నాను. రేవంత్ రెడ్డి పరిపాలన మొత్తం మీద కొంచెం నయమే అనిపిస్తుంది, కొంతమంది సంతోషం అంటే ఇప్పుడు ఇదివరకు 5 లక్షలు పోయి ఇప్పుడు 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు బ్యాంకు రుణాలు వస్తున్నాయి. ఇక దానికి తగ్గట్టు పావల వడ్డీలు కూడా పంపిస్తే ఇంకా కొంచెం వాళ్ళకి సంతోషంగా ఉంటుంది.